ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. 1 Corinthians 12:1. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, గలేషియన్స్ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రభు ఈ వాక్య భాగం దీవించను గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, చదవబడిన లేఖనం మా వినికిడిలో దీవించుము. ప్రభువా, ఈ దినము కూడా మీ స్వరం మేము విన్నట్లు మా చెవులు, కన్నులు, హృదయాలు తెరవమని, నీ వాక్యంలోని మర్మమైన ప్రత్యక్షతను, వెలుగును మా మీద ప్రకాశింపచేయండి తండ్రి. నీ వాక్యపు అభిషేకము కింద మమ్మల్ని ఉంచుమని, మీ స్వరం మేము విన్నట్లు మమ్మల్ని దర్శించమని, మీరే మాతో మాట్లాడమని, వినుచున్న ప్రతి బిడ్డ జీవితాన్ని మార్చివేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీ స్వరం మేము వినున్నట్లు ప్రభా మా మీద నీ కృపను కుమ్మరించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. మీరందరూ క్షేమంగా ప్రభు కృపను బట్టి భద్రంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము 1 Corinthians 12:1. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదివాం. యాక్చువల్గా 1 నుండి 11 వచనాల వరకు మనం చదవాల్సి ఉంది. చాలా పెద్ద పోర్షన్ కనుక మనం మొదటి వచనం చదివాం. ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగము గిఫ్ట్స్ అండ్ ఫ్రూట్స్, వరములు మరియు ఫలములు. ఆత్మ సంబంధమైన వరాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్ అండ్ స్పిరిచువల్ ఫ్రూట్స్. షార్ట్గా గిఫ్ట్స్ అండ్ ఫ్రూట్స్. వరములు మరియు ఫలములు. వరములను గురించినటువంటి, ఫలములను గురించినటువంటి వివరణ ఈరోజు లేఖనాల్లో మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు ప్రతిదానికి మూలమై ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈవెన్ గిఫ్ట్స్ అండ్ ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. అయితే ఇక్కడ వరములను గురించి మరియు ఫలములను గురించి క్రైస్తవ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సమాజం వేటిని పక్కకు పెడుతున్నారో, దేవుని ప్రజలు ముఖ్యంగా ఆత్మవరాలను, ఆత్మ ఫలాలను సాధారణంగా ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది వాటిని పక్కకు పెట్టడం మనం చూస్తాం. కొంతమంది భయంతోనూ, కొంతమంది వారి సొంత ఆలోచనలతో వాటిని పక్కకు పెడుతుంటారు. కానీ బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. వాట్ బైబిల్ సేస్ అబౌట్ గిఫ్ట్స్ అండ్ ఫ్రూట్స్. ప్రతి మంచి వరము కూడా దేవుని యొద్ద నుంచి వస్తుంది. జేమ్స్ 1:17, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము. ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్. ప్రతిదీ కూడా పైనుండి రావాలి. ఎనీ గిఫ్ట్ దేవుని యొద్ద నుండి రావాల్సి ఉంది. గిఫ్ట్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద లార్డ్. మనం వరాల కొరకు ప్రార్థన చేసినా అవి మన దగ్గరికి రావు. దేవుని ప్రజలకు ముఖ్యంగా వరాలు అవసరం. అయితే అవి మనం కోరుకుంటే వచ్చేవి కావు. గిఫ్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ అవుట్ సైడ్. వరం అనేది బయట నుంచి రావాలి. లేదా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇస్తామనుకోండి, అది వారి లోపల నుంచి వచ్చేది కాదు. అది ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి ఒక వ్యక్తికి మనం గిఫ్ట్ ఇస్తున్నామంటే అది బయట నుంచి ఇవ్వడమే. లేదా వీఆర్ రిసీవింగ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అదర్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ అవుట్ సైడ్.
కాబట్టి ఇక్కడ వరము అనేది చాలా అవసరమైంది. అయితే మనం కోరుకుంటే వచ్చేది కాదు అది. వీటన్నిటికీ మూలము దేవుడే. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు లేచిన తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసియన్స్ 4:7 సేస్, అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. మనుషులకు ఈవులు అంటే గిఫ్ట్స్. హి గేవ్ us గిఫ్ట్స్. అందరికీ వరములను అనుగ్రహించెను. అండ్ హి గేవ్ గిఫ్ట్స్ అంటు మెన్. హి గేవ్ గిఫ్ట్స్ అంటు మెన్. స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మీయ వరాలు. టాలెంట్స్ కాదు, వరములు. టాలెంట్ అంటే మనం కష్టపడి సంపాదించేది, లేదా మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేది టాలెంట్. కానీ వరము దేవుని యొద్ద నుంచి రావాలి. ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద లార్డ్. వరాల గురించినటువంటి అవగాహన సంఘానికి ఎంతో అవసరం. సంఘ అభివృద్ధికి వరమే ముఖ్యము. వరం అత్యంత ప్రయోజనకరమైనది. వరము ఎంత ప్రయోజనకరమో సంఘం తెలుసుకోవాలి. ఎందుకంటే వరాల గురించినటువంటి ఆలోచన ప్రజలకు లేదు. చాలామంది ఈ వరాలు నాకు వద్దు, ఈ వరాలు వద్దు, ఏవి వద్దు నాకు, నేను ఒకటి ప్రార్థన చేస్తే లేదా నేను విశ్వాసం ఉంటే చాలు అనుకుంటారు. కానీ దేవుడు ఆయన సంఘాభివృద్ధికి వరాలు ఇవ్వడం ఆయన అవసరం. అది సంఘం యొక్క అవసరం. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద చర్చ్ టు హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ కృపావరాలు అనేవి సంఘానికి చాలా అవసరం. ఎందుకంటే అవి మనుషులు ఇచ్చేవి కావు, దేవుడు ఇచ్చేవి. ఆయన తన సంఘానికి కావలసిన ప్రతి బలాన్ని, శక్తిని ఇచ్చే వరాలు అవి. మరి డ్యూట్రానమీ 8:18 సేస్, మనము భాగ్యము సంపాదించుకున్నట్టుకు మనకు సామర్థ్యం కలగజేసిన వాడు దేవుడే. డ్యూట్రానమీ 8:18. ద్వితీయోపదేశకాండం 8:18 అంటున్నాడు, మనకు భాగ్యం కలగజేసి, మనకు సామర్థ్యం కలగజేసి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మనకు భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలగజేసిన వాడు దేవుడే. ఎస్, ఓన్లీ ద లార్డ్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్ టు రిసీవ్ ఎనీథింగ్. సామర్థ్యము కలుగజేసేవాడు దేవుడే. గాడ్ షుడ్ గివ్ ద గిఫ్ట్స్. దేవుడే వరాలకు మూలమై ఉన్నాడు. లోకం పుట్టక మునిపే అవి మనలో ఉంచబడి ఉన్నాయి. అందుకే అవి మనుషుల సొంత ఆలోచనలు బట్టి వచ్చేవి కావు, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి వచ్చేవి కావు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, Matthew 7:11, ఆయన మంచి ఈవులను అనుగ్రహించును. గాడ్ గివ్స్ గుడ్ గిఫ్ట్స్. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ద ఫాదర్ విచ్ ఈజ్ ఇన్ హెవెన్ గివ్ గుడ్ థింగ్స్ టు దెమ్ దట్ ఆస్క్ హిమ్. ఆయనను తన అడుగువారికి అనేకమైనవి, మరి గుడ్ థింగ్స్, హీ విల్ గివ్ గుడ్ థింగ్స్. ఆయన మనం ఊహించనివి, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే కూడా అత్యధికంగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు అనేది మనం చూడాలి. మన విశ్వాసం అభివృద్ధి చెందుతున్న కొలది మనలో ఉంచబడినటువంటి వరం ఏదో ఒక రోజు అది బయటికి వస్తుంది, తప్పకుండా పనిచేయడం మొదలవుతుంది. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ హోలీ గోస్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఆపరేటింగ్. కొన్నిసార్లు మరి వరాలు అనేవి చాలా విచిత్రంగా పనిచేస్తుంటాయి. గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ ఈవెన్ వితౌట్ రిపెంటెన్స్. రోమపత్రిక 11:29, Romans 11:29 సేస్, గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్, పిలుపులు మరియు కృపావరాలు, ఈవెన్ మారు మనసు లేని వాళ్ళకు కూడా అవి ఉంటాయి. కృపావరాలు వాళ్ళు పుట్టక మునిపే వారి లోపల ఉంచబడతాయి. దేవుడు అందరికీ దేవుడు కనుక ఎవరెవరిలో ఏ వరం ఉంచాడో మనకు తెలియదు. మరి ముఖ్యంగా క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 1 కొరింథీ 12వ అధ్యాయం 1-11 వచనాల్లో పౌలు భక్తుడు అంటున్నాడు, కృపావరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. కృపావరాల గురించి సంఘానికి తెలిసి ఉండాలి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఆత్మ సంబంధమైన వరాల గురించి మీకు తెలియాలి. ఎవ్రీబడి షుడ్ నో ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ గోస్ట్. రక్షణ పొందిన తర్వాత దేవుడు మరి ఆయన వాడుకునే వారికి ఇచ్చి వరము, లేదా వారిలో ఉన్న వరం బయటికి రావడం. ఎవరిలో అయితే లోకం పుట్టక మునిపే వరాలు ఉంచబడి ఉన్నాయో అవి దేవుడు వాటిని వాడుకునే సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాటిని బయటికి తీస్తాడు. అప్పుడు మనం వాడబడతాం.
అయితే ఇక్కడ 9 కృపావరాలు ఉన్నాయి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో 9 కృపావరాలు, 9 గిఫ్ట్స్ ఆఫ్ హోలీ గోస్ట్, 9 ఫోల్డ్ గిఫ్ట్, లేదా 9 రకాల వరాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఈ 9 కృపావరాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి, మనకు అవసరమైనవి. 3వ వచనం చూడండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడును యేసు శాపగ్రస్తుడు అని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షత, the manifestation of the Spirit. But the manifestation of the Spirit is given to every man to profit withal. అందరి క్షేమము కొరకు ఈ యొక్క వరాలు ఇవ్వబడుతున్నాయి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, మరొకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచువారములు, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయి శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. ఈ 9 కృపావరాలు దేవుడు ఎవరికి ఇస్తారు? 9కి 9 ఇవ్వచ్చు, లేదా ఒకదాని తర్వాత ఒకటి వాడుతున్నప్పుడు గాడ్ విల్ యాడ్ ద గిఫ్ట్స్. వారి లోపల ఉన్న వరాలను బయటికి తీయడం. ఎవరిలో ఏ వరం ఉంచబడిందో అది డెఫినెట్గా బయటికి వస్తుంది. నువ్వు దాచినా దాగదు అది. ఎందుకంటే ఆ వరం నిన్ను వాడుకోవడానికి, అది దేవుని కొరకు వాడబడడానికి. ఎస్, ఇట్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ గాడ్. దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు అది వాడబడాలి. అందుకే గిఫ్ట్స్ ఆర్ నాట్ బై సిన్సియర్ ప్రేయర్స్, గిఫ్ట్స్ ఆర్ ఫోర్ ఆర్డైన్డ్. ప్రవక్త అంటున్నాడు, ప్రవక్త అయిన విలియం బ్రెనన్ గారు చాలా తేటగా వీటి మీద అవగాహన ఇచ్చాడు. దెర్ ఈస్ గుడ్ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ గిఫ్ట్స్ అండ్ ఫ్రూట్స్. ఈ కృపావరాల విషయంలో మనం కష్టపడితే వరాలు వస్తాయని చాలామంది భ్రమపడుతుంటారు. సిన్సియర్ ప్రేయర్స్ నెవర్ బ్రింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ గోస్ట్. యథార్థమైన ప్రార్థనలు, నమ్మకమైన ప్రార్థనలు మనకు వరాలు తీసుకురావు. ఎందుకంటే అవి లోకం పుట్టకమునేవి, అవి మనలో ఉంచబడి ఉండాలి, అవి మనలో పెట్టబడి ఉండాలి. గాడ్ షుడ్ పుట్ ఇన్ అవర్ లైఫ్ విత్ గిఫ్ట్స్ ఆర్ నాట్ బై సిన్సియర్ ప్రేయర్స్, గిఫ్ట్స్ ఆర్ ఫోర్ ఆర్డైన్డ్. లోకం పుట్టక మునిపే అవి మనలో ఉంచబడి ఉంటే తప్ప అవి మన లోపలికి రావు. ఎవరికైనా స్వస్థత వరం ఉందనుకోండి, అది ఇప్పుడు మీరు ప్రార్థనలు చేసి కష్టపడి సంపాదించింది కాదు. నో, నెవర్. ప్రార్థన జీవితం ద్వారా కష్టపడి సంపాదించింది కాదు. అది నీలో పుట్టక మునిపే నీలో ఉంచబడి ఉన్నది. అందుకని వరాలు అనేవి మన చేతిలో లేవు. దేవునికి మహిమ కలుగును గాక. వరం ఎప్పుడైనా దేవుని చేతిలో ఉంటుంది. అందుకే ఆ వరాలను కంట్రోల్ చేసే పవర్ కూడా దేవునిదే, మనది కాదు. మనం ఆ వరాన్ని చాలా సున్నితంగా వాడాల్సి వస్తుంది. దేవుని మహిమ కొరకు దాన్ని యూజ్ చేయాలి. వరం మన కొరకు యూజ్ చేయకూడదు. ఎస్, గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ ఈవెన్ వితౌట్ రిపెంటెన్స్. రోమన్స్ 11:29. కొన్నిసార్లు మారు మనసు లేని వాళ్ళకు కూడా వరాలు ఉంటాయి. రక్షణ పొందని వారికి కూడా వరాలు ఉంటాయి. వారి శరీరంలో అవి ఉంచబడి ఉన్నాయి. ఇట్ ఈస్ గాడ్స్ విల్, కెప్ట్ బై గాడ్. దేవుని వలన ఉంచబడినటువంటి, వారి జీవితంలో ఉంచబడిన వరాలు అవి. మనం ప్రార్థన జీవితం వలన, లేదా మనం ప్రయాసపడి ఉపవాసాల నుండి సంపాదిస్తే వచ్చేవి కావు. నెవర్. ఒకవేళ అలా వస్తున్నాయి అని అంటే అవి కరెక్ట్ పద్ధతి కాదు. దేవుడు వారిలో ఉంచితేనే నీవు సరైన ఆత్మీయ జీవితం నీ లోపల ఉన్నప్పుడు అవి బయటికి వచ్చేస్తాయి. దట్స్ ఆల్. ఎస్, డిజైర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, 1 Corinthians 14:1, యు మస్ట్ డిజైర్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించుడి. అయితే వరాలను కోరుకోవడం అనేది చాలా అవసరమైన కార్యం. వీ మస్ట్ డిజైర్, ఆశపడాలి. కొన్నిసార్లు వరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వాడరు. లేని వాళ్ళు వాడడానికి ఉన్నాయని ఆలోచించి విశ్వాసం ద్వారా వాటిని, అంటే లేకున్నా ఉన్నట్టుగా నటించే వాళ్ళు ఉన్నారు. ఉన్న వరాన్ని వాడకుండా దాచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉంటారు. నీకు ఏ వరం ఉందో నీకు తెలిసి ఉండాలి. వాట్ ఎవర్ ద గిఫ్ట్ యూ హ్యావ్, యు మస్ట్ నో. ఒకవేళ నువ్వు పరిచయం చేసే వ్యక్తివైతే, సువార్థికుడు అయితే, లేదా కాపరివైతే, లేదా ఇంకా 5 రకాల పరిచర్యలు ఎవరైనా సరే, నీలో వరం ఉన్నదో లేదో నీవు గుర్తుపట్టాలి. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ వలన అది నీకు తెలిసిపోతుంది.
వాట్ ఎవర్ ద గిఫ్ట్ యూ హ్యావ్, నీకున్న వరము దేవుని మహిమ కొరకు వాడబడాల్సి ఉంది కాబట్టి వాటిని మీరు కోరుకోమంటున్నాడు. ఎఫెసీ 4:11, ఎఫెసియన్స్ 4:11, 11-12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుడి గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. క్షేమము అభివృద్ధి పొందులాగిన యేసుక్రీస్తు యొక్క స్వరూపం ఆయన శరీరములో అనగా ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనగా ఆయన సంఘములో ఆ రూపం రావాలి. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వలె మారేంత వరకు ఈ వరాలు అవసరం. పరిపూర్ణులు కావాలని దేవుని యొక్క ఉద్దేశం. చర్చ్ మస్ట్ బి పర్ఫెక్టెడ్, మస్ట్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘము పరిపూర్ణతను కోరుతుంది. అనే పరిపూర్ణత కావాలంటున్నాడు దేవుడు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఫర్ ద పర్ఫెక్టింగ్ ఆఫ్ ద సెయింట్స్, ఫర్ ద వర్క్ ఆఫ్ ద మినిస్ట్రీ, ఫర్ ద ఎడిఫైయింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఎడిఫికేషన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్షేమాభివృద్ధి, పర్ఫెక్షన్. క్రీస్తు యొక్క శరీరము పరిపూర్ణంగా పర్ఫెక్ట్ కావాలంటే ఈ కృపావరాలు అవసరం. అది దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే ఒక కృపావరం ద్వారా, ఒక స్వస్థత వరం ద్వారా అనేకులు రక్షణ పొందుతారు. ఒక స్వస్థత వరం ద్వారా లేదా ఒక భాషల అర్థం చెప్పుట, జ్ఞానవాక్యం, బుద్ధివాక్యము, ఇంకా అనేక కృపావరాలు ఉన్నాయి. ఆత్మ ప్రత్యక్షతలు, ఇవన్నీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ వలన కలిగే కార్యాలు, ఆత్మచేత నడిపించబడే కార్యాలు ఇవన్నీ. ఎస్, వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్, దెన్ యు ఆర్ గోయింగ్ టు బి యూజ్డ్ బై ద హోలీ గోస్ట్. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడితే ఆత్మచేత నడిపించబడతావు, ఆత్మచేత వాడబడతావు. ఆత్మ లేకుండా వరాన్ని వాడడం అనేది సాధ్యపడదు. ఒకవేళ అది వాడినా దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎడిఫికేషన్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ ద చర్చ్. క్షేమాభివృద్ధి, పరిపూర్ణత, సంఘం పరిపూర్ణతకు రావాలంటే వరాలు తప్పనిసరి అవసరం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు రావడమే వరంతో వచ్చాడు. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలతో వచ్చాడు. అపొస్తలులను కూడా అదే శక్తితో పంపాడు, అదే పద్ధతిలో సువార్తకు పంపాడు. ఆయన ఎవరిని ఏర్పరచుకున్న అదే పద్ధతిలో సువార్త నిమిత్తము 5 రకాల పరిచర్య, 9 కృపావరాలు. ఎవరికి ఏది సూటబులో మనకు తెలియదు, బట్ గాడ్ నోస్. ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన ఒక వ్యాధిని స్వస్థపరచాలన్నా, ఒక రోగిని స్వస్థపరచాలన్నా వరం అవసరం, స్వస్థపరిచే వరం అవసరం. స్వస్థపరిచే వరము ఉండడం వలన ఈరోజు ప్రపంచంలో క్రిస్టియానిటీ తన పునాదులు నిలబెట్టుకుంది. ఎస్, క్రిస్టియానిటీ హ్యాస్ పవర్, అథారిటీ, అధికారం ఉన్నదని, శక్తి ఉన్నదని. ఇందులో డాక్టర్లు తృణీకరించిన డాక్టర్లు ఏమి చేతులు ఎత్తేసినప్పుడు, వాళ్ళు ఏమి చేయలేనప్పుడు, కనీసం ఆ లాస్ట్ స్టేజ్లోనైనా ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. మనుషులు తృణీకరించడం లేదా మనుషుల వల్ల కానప్పుడు, వైద్యం వలన ఏమీ జరగనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అనేకులు స్వస్థత పొందారు. ఆయన నానావిధ రోగులను స్వస్థపరిచాడు. సైన్స్ అండ్ వండర్స్. నమ్మిన ప్రతి వారి వలన కూడా ఇవి కనబడతాయి అన్నాడు. మార్కు సువార్త 16:16-18 వరకు. మార్క్ 16:16-18. నమ్ము ప్రతి వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ద సైన్స్ విల్ ఫాలో దెమ్. సూచక్రియలు వారిని వెంబడిస్తాయి. వారు సూచక్రియలు వెంబడించారు, ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. నమ్ము ప్రతి వారి లోపల నుంచి అవి బయటికి వచ్చేస్తాయి. గాడ్ విల్ బ్రింగ్ అవుట్. దేవుడు వాటిని బయటికి తీసుకొచ్చి వాడతాడు. మనం వాడబడతాం. అది మన మహిమ కొరకు కాదు, దేవుని మహిమ కొరకు వాడబడాలి. వరం ఎంత సున్నితమైందో అంత ప్రమాదకరమైంది కూడా. ఎందుకంటే ఆ వరాన్ని మనం మన స్వార్థం కొరకు వాడుకునే ప్రమాదం ఉంది. వరము దేవుని మహిమ కొరకు వాడబడాలి. ఈరోజు ప్రపంచంలో వరము ఒక వ్యాపారం అయిపోయింది. వరము వ్యాపారము కాకూడదు. వరములాగే ఉండాలి. దాన్ని వ్యాపారం చేయకూడదు. దాని వలన లాభం సంపాదించకూడదు. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వుడి అన్నాడు. అంతే. మత్తయి 10:8, మాథ్యూ 10:8 సేస్, మీరు ఉచితముగా పొందుకున్నారు కనుక ఉచితముగానే ఇవ్వాలి వరాన్ని. ప్రజలకు అది ఉపయోగపడాలి. దేవుని సంఘ అభివృద్ధికి అది పనికి రావాలి. ప్రియులారా, ఈ విషయంలో అనేకులు తప్పిపోతుండడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మరి గిఫ్ట్స్ ఆర్ ఫ్రమ్ ద ఎడిఫికేషన్, ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్. 1 కొరింథీ
14వ అధ్యాయము 12వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ 14:12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. ఈవెన్ సో for as much as ye are jealous of spiritual gifts, seek that ye may excel to the edifying of the church. సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకే ఈ వరాలు మీరు వాడాలి, మీరు ఆశ కలిగి ఉండండి, మీరు ఆసక్తి కలిగి ఉండండి అన్నాడు. చాలామందికి ఈరోజు భక్తి ఎంతవరకు వచ్చి ఆగిపోయిందంటే వరాలతో పని లేదు, అసలు వరమే వద్దు, వరాలు అనేవి మనకు అవసరం లేదు, వరాల వల్ల ఇలా అలా ఉంటుంది, లేదా దానివల్ల నష్టం ఉంటుంది, లేదా లాభం ఉంటుంది, మరి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. వరం అనేది దేవుని యొద్ద నుంచి వచ్చేది. ప్రభు అయిన యేసుక్రీస్తే వరాలకు మూలమై ఉన్నాడు. ఆయన ఇస్తే తప్ప మనకు రాదు. ఆయన చెరను చెరగా కొనిపోయి మన మీద ఈవులను కుమ్మరించను. ఎఫెసీ 1:3 అంటాడు, ఆత్మ సంబంధమైన ప్రతి వరమును ఆయన తన సంఘమునికి అనుగ్రహించాడు. ఈ గేవ్ ఆల్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆత్మ సంబంధమైన ప్రతి వరాన్ని సంఘానికి ఆయన ఇచ్చినట్టుగా రాయబడింది. కాబట్టి మరి డిజైర్ ఎవ్రీబడి గిఫ్ట్స్ టు స్ప్రెడ్ ద గాస్పెల్. సువార్త విస్తరణ కొరకు దేవుని రాజ్యం విస్తరించాలి. ప్రజలు దేవుని యొక్క శక్తిని చూసి నమ్మాలి. ప్రభు శక్తిని చూసి వాళ్ళు తప్పకుండా నమ్ముతారు. సువార్త చెప్తే నమ్మకపోవచ్చు, కానీ దేవుని శక్తిని చూస్తే వాళ్ళు నమ్ముతారు. అందుకే పౌలును చూడండి, పేతురును చూడండి, అపోస్తలులు అందరినీ 12 మందిని చూడండి. అపోస్తలులు కానీ మరి ఎల్డర్స్ 7 ఎల్డర్స్గా నియమించారు. ఫిలిప్పు అందులో ప్రథముడుగా, అంటే ఈ సువార్త పరిచర్యలో చాలా బలమైన సేవ చేసి ఆ యొక్క సమరయ పట్టణంలో గొప్ప పరిచర్య, గ్రామమంతా పట్టణమంతా ప్రభు శక్తిని తెలుసుకునేటట్టు చేశాడు. అన్ని జనుల మధ్య దేవుని శక్తి రుజువు చేయబడాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం అంటే అదే. యేసుక్రీస్తు నమ్మి ఇంట్లో ఉండడం కాదు క్రైస్తవ్యం అంటే. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన శక్తి ప్రజల మధ్య రుజువు చేయాలి. వీ మస్ట్ ప్రూవ్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకు వరం కావాలి. వరం వలన పేతురుకు వరం ఉంది. ఆయన నీడబడితే స్వస్థపరిచేవారు. హీ హ్యాడ్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. హృదయ రహస్యాలు బయలుపరిచే పరిచర్య ఉంది. గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్, కృపావరాలు వారికి ఉన్నాయి. అందుకే వారు గొప్ప శక్తితో పరిచర్య చేయగలిగారు. అఫ్ కోర్స్ అపోస్తలుల వంటి పరిచర్య మళ్ళీ ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ 7వ సంఘకాలపు దూతలో వచ్చింది. అపోస్తలుల కాలము నాటి ఆ పవర్ఫుల్ పేతురు వంటి పరిచర్య విలియం బ్రెనహం గారి జీవితంలో మనకు కనబడుతుంది. అందుకే ఈరోజు మరి సంఘానికి ఈ పవర్ అవసరం. వి నీడ్ ద పవర్, వి నీడ్ ద గిఫ్ట్స్. గిఫ్ట్ ఈస్ ద పవర్. గిఫ్ట్ హ్యాస్ ద పవర్. వరానికి పవర్ ఉన్నది. ఈరోజు దైవజనులు అనేక మంది సేవకులు ప్రపంచవ్యాప్తంగా గొప్పగా వాడబడే వాళ్ళు ఉన్నారు. వారిలో దేవుడు ఉంచిన వరమే కారణం. బికాస్ ఆఫ్ ద గిఫ్ట్ దే ఆర్ పాపులర్. బికాస్ ఆఫ్ ద గిఫ్ట్ దే ఆర్ మైటిలీ యూజ్డ్ బై గాడ్. బికాస్ ఆఫ్ ద గిఫ్ట్ చర్చ్ ఈజ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వరమును బట్టి దేవుని శక్తిని ఎవరు కాదనలేరు. కాబట్టి ఎవరు డినై చేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు అవి జరుగుతాయి. గాడ్స్ పవర్ ఈజ్ ప్రూవ్డ్. దేవుని యొక్క శక్తి ప్రజల మధ్య రుజువు చేయబడుతుంది కనుక తప్పకుండా ఈ వరము ప్రజలకు ఎంత ఉపయోగం, ఎంత అవసరం. ఎంతో బాధలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి, వేదనలో ఉన్నవారికి, వ్యాధిగ్రస్తులైన వారికి ఆ వరము ఎంతో ఊరట, స్వస్థతనిస్తుంది. మనం ఎన్నోసార్లు చూసాం. నా లైఫ్లో నేను ఎన్నో స్వస్థతలు చూశాను. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. గాడ్ యూజ్డ్ us. దేవుడు మనల్ని వాడుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు. నీకు వరం ఉంటే తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. వరం అనేది వాడబడడానికే. జీసస్ గేవ్ గిఫ్ట్స్ అండ్ మిరకిల్స్, సైన్స్ అండ్ వండర్స్. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఓన్లీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ గేవ్ ఆల్ ద గిఫ్ట్స్. ఆయన మొట్టమొదటి గిఫ్ట్స్ ప్రారంభించాడు. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మొట్టమొదలు ప్రభువైన యేసుక్రీస్తు ఈ వరాన్ని వాడాడు. అంటే ఆయన లోపల అది వరం ఉంది. ఆయన దేవుడు కనుక ఆయనలో అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో సమస్తం ఉన్నాయి. ఒకవేళ వరమున్న వ్యక్తి
మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే తప్ప తనంతట తాను ఏమీ చేయలేడు. వరం ఏ వ్యక్తిలో ఉందో ఆ వ్యక్తిలో ఏమీ లేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తులో మహిమ ఉంది. ద పవర్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్, నాట్ ఇన్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. చూసారా, ఆ పవర్ అనేది సర్వెంట్ ఆఫ్ గాడ్లో లేదు, యేసుక్రీస్తులో ఉంది. ప్రజలను యేసుక్రీస్తు దగ్గరికి నడిపించడానికి ఈ వరం అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆ రోజు వరాలు మొదలుపెట్టాడు, లేదా స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న వరాలు, ఆయనలో ఉన్న పవర్, ఆయనలో ఉన్న మహిమ, సమస్తం ఆయన లోపల ఉంది. అయితే ఆయన తన సంఘానికి కూడా వాటిని పంచిస్తున్నాడు. గొర్రెపిల్ల లాంటి మనకు సింహము లాంటి బలం ఇస్తున్నాడు. గాడ్స్ పవర్, ఎస్, పవర్ ఈస్ గివెన్ టు కామన్ మ్యాన్. సామాన్యులకు దేవుని శక్తి ఇవ్వబడుతుంది. కొన్నిసార్లు గొప్ప గొప్ప సేవకుల దగ్గర, అంటే ప్రపంచంలో పేరు పొందిన సేవకుల దగ్గర స్వస్థతలు కానివి మారుమూలలో ఉన్న ఒక చిన్న సేవకు ద్వారా స్వస్థతలు అవుతాయి. యూ కెనాట్ ఇమాజిన్. ఎందుకు అలా జరిగిందో మనకు తెలియదు, బట్ గాడ్ నోస్, దేవునికి తెలుసు. కానీ అలా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఫలానా గొప్ప సేవకుని దగ్గరికి వెళ్తే జరగలేదు, ఇదిగో ఈయన దగ్గరికి వస్తే మాకు స్వస్థత అయింది అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్నిసార్లు ఆ విధంగా జరుగుతుంది, అది దేవుని చిత్తము. As you received the gift, minister one to another, one another. ఏ విధంగా అయితే మీరు వరం పొందుకున్నారో అదే విధంగా మీరు ఒకరికొకరు పరిచయం చేయండి. ఆ వరం వాడేటట్లు చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం, 1 Peter 4:10 says, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. వరం మనిషికి గర్వాన్ని తేవడానికి వీల్లేదు. వరం ఏదైనా, నీలో వరం ఉంటే ఏదైనా, ఎనీ గిఫ్ట్, స్వస్థత, ఈ 9 కృపావరాల్లో స్వస్థత కావచ్చు, మరి వాక్య పరిచర్య కావచ్చు, జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, ఇంకేదైనా కావచ్చు. దాన్ని బట్టి మీరు ఇతరులకు పరిచర్య చేయండి మాత్రమే. ఎస్, యూ హ్యావ్ టు జస్ట్ సర్వ్ ద మినిస్టర్, జస్ట్ మినిస్టర్ దెమ్. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. స్టివర్డ్స్, ఉపచారము, పరిచారము చేయండి. నాయకులుగా, అధికారులుగా ఉండకండి, పరిచారకులుగా ఉండండి. అంటే పరిచర్య చేసే ఆ బలము వరం ద్వారా ఇవ్వబడుతుంది. నాయకత్వం కాదు, అధికారం కాదు, పరిచర్య, స్టివర్డ్షిప్. యు ఆర్ ద స్టివర్డ్స్, యు ఆర్ ద మినిస్టర్స్. పరిచర్య చేయవారుగా ఉండాలి అంటున్నాడు. అంతేగాని వరాన్ని బట్టి అతిశయించి ఈరోజు వరం ఉన్న వాళ్ళు నాయకులైపోయారు. వరం ఉన్న వాళ్ళు ప్రజలను చిన్న చూపు చూసేవారుగా మారారు. వరం ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళుగా చలామణి అవుతున్నారు. వరం వలన ధనం వస్తుండొచ్చు, వరం వలన నీవు ధన సంపాదన చేస్తుండొచ్చు, వరం వలన పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుండొచ్చు. కానీ అది సరిగా వాడకపోతే మాత్రం రేపు ప్రభువుకు జవాబు చెప్పాల్సి వస్తుంది. దానివల్ల ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం కూడా ఉంటుంది, సరిగ్గా ప్రభు చిత్తానుసారంగా వాడకపోతే. ఎందుకంటే అది పరిశుద్ధాత్మను దుఃఖపరిచేదిగా ఉండకూడదు. గ్రీవ్ నాట్ ద హోలీ గోస్ట్. విమోచన దినం వరకు మీరు పరిశుద్ధాత్మ మీద ముద్రింపబడి ఉన్నారు కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. వరాన్ని సద్వినియోగం చేయండి. అది డబ్బులకు అమ్మకండి. వరం చూపించి మనీ కలెక్ట్ చేయకండి. దానివలన ప్రజలు దుఃఖపడతారు. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచబడుతుంది. నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. నువ్వు వాడబడే దానికి బదులుగా రేపు దేవుని చేత శిక్షించబడే ప్రమాదం ఉంది. బోధకులు చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ చెబుతుంది. ఎస్, 5-fold మినిస్ట్రీ అండ్ 9 గిఫ్ట్స్. 9 గిఫ్ట్స్, 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. ప్రభువు సంఘానికి ఇచ్చినటువంటి పరిచర్యలు 5 రకాలు ఉన్నాయి. 5-fold మినిస్ట్రీ, దానికి 9 కృపావరాలు జత చేశాడు. 5 రకాల పరిచర్య జరగాలంటే 9 కృపావరాలు అవసరం. ఇవి నాకు అవసరం లేదని నువ్వు చెప్పావంటే నీకు వాక్యం తెలియదని అర్థం. 9 కృపావరాలు, 5 రకాల పరిచర్య. ఈ 5 రకాల పరిచర్య అన్ని జనుల మధ్య రుజువు చేయబడాలంటే ఈ 9 కృపావరాలు అవసరం. ఒక వాక్యం అంటే చాలు అనే సంఘాలు చాలా వెలిశాయి. వాక్యం అంటే చాలు కాదు, 9 కృపావరాలు పనిలోకి ఇవ్వలే దేవుడు. ఎస్, గాడ్ హ్యాస్ ఎ పర్పస్. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ స్వస్థత పొందాలి, ఎవరు ఎప్పుడు ఎక్కడ రక్షణ పొందాలి, ఈ 2 కార్యాల కొరకు దేవుడు వరాలు నియమించాడు. గాడ్ అపాయింటెడ్ ద గిఫ్ట్స్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో సంఘం క్షేమాభివృద్ధి చెందుటకు, చూసారా, ఫర్ ద పర్ఫెక్టింగ్ ఆఫ్ ద సెయింట్స్ 12వ వచనంలో అంటాడు, సంఘం పరిశుద్ధులు పరిపూర్ణులాగునట్లు
ఫర్ ద వర్క్ ఆఫ్ ద మినిస్ట్రీ, పరిచర్య ధర్మము జరుగుటకును, ఫర్ ద ఎడిఫైయింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు అన్నాడు. అభివృద్ధి చెందాలంటే వరం కావాలి. ఫర్ ద ఎడిఫైయింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, టు బికమ్ పర్ఫెక్ట్ అండ్ యూనిటీ అండ్ ద ఫుల్నెస్ ఆఫ్ స్టేచర్ ఆఫ్ క్రైస్ట్, ద పర్ఫెక్ట్ స్టేచర్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ఆ పరిపూర్ణమైన రూపము సంఘంలోనికి రావాలి, ప్రతి మనిషిలో రావాలి అని అంటే వరం కావాలి. ఇట్ రిక్వైర్స్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ గోస్ట్, ద పవర్ ఆఫ్ హోలీ గోస్ట్, ద అనాయింటింగ్ ఆఫ్ హోలీ గోస్ట్. ఒక పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపము యేసుక్రీస్తు. నిజంగా యేసుక్రీస్తులో ఉన్న స్వరూపమే సంఘంలోకి రావాలి. మనము ఆయన వలె ఉండడానికి ప్రయత్నం చేయాలి. లోకంలో ఎవరి వలె ఉండడానికి వీలేదు, ఒక ప్రవక్త వలె కూడా ఉండడానికి వీలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు 1 పేతురు 2:21 ఆయన అంటాడు, పేతురు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయములలో మనకు మాదిరి ఉంచిపోయాను. ఎస్, మాదిరి ఉంచిపోయాను. ఆయన అన్ని విషయాల్లో మనకు మాదిరి అనేది నియమించిపోయాడు. ఆయనే ఎగ్జాంపుల్, ఆయన మాదిరి. ఆయన వలె మనం ఉండాలన్నాడు. ప్రవక్తల వలె కాదు, సంఘ పెద్దల వలె కాదు, సంఘ కాపురల వలె కాదు, సంఘ నాయకుల వలె కాదు ఉండడానికి వీల్లేదు. అలా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు మాదిరి కాలేరు. దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు తప్ప పర్ఫెక్ట్గా ఉండే నాదుడు ఎవరు లేరు, మానవుడు ఎవరు లేరు. ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. దేవుడే శరీరధారి అయి వచ్చాడు. ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉండరు. అయితే ఆయన ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు అందరూ చూస్తుండగా ఆ పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయన అలా వెళ్ళిపోయి ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత పౌలుడు దర్శించాడు. అప్పుడు ఆయన మళ్ళీ అగ్నిస్తంభంలా కనబడ్డాడు. సో జీసస్ వెంట్ బ్యాక్ టు ద పిల్లర్ ఆఫ్ ఫైర్. యేసుక్రీస్తు అగ్నిస్తంభంగా మారిపోయాడు. మళ్ళీ పౌలుడు దర్శించినప్పుడు అగ్నిస్తంభమే కనబడింది, కానీ ప్రభు కనబడలేదు. అగ్నిస్తంభము విచ్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్. ఆయన అగ్నిస్తంభం అయినాడు. ఇశ్రాయేలీయులను నడిపించిన అదే అగ్నిస్తంభం, సేమ్ పిల్లర్ ఆఫ్ ఫైర్, సేమ్ గాడ్ విజిటెడ్ పౌలును దర్శించిన దేవుడే. అదే అగ్నిస్తంభం ఈరోజు మనల్ని దర్శిస్తుంది. మనం చూడకపోవచ్చు, కానీ మనల్ని దర్శించేది ఆ అగ్నిస్తంభమే. యేసుక్రీస్తే అగ్నిస్తంభం, ద పిల్లర్ ఆఫ్ ఫైర్ వీ కెన్ సే. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఫ్రూట్స్ గురించి మనం మాట్లాడదాం. కృపావరాల విషయం అలా ఉంచితే ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అయితే ఇక్కడ వరములు మరియు ఫలములు, ఫ్రూట్స్, ద ఫ్రూట్స్ ఆఫ్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ కృపావరాలు. గలతీ పత్రిక 5:22 మనం లేఖనాలు చదివాం. ఇక్కడ కూడా 9 ఫలాలు ఉన్నాయి. దెర్ ఆర్ 9 ఫ్రూట్స్. ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ ఫలం, ఆత్మ వలన కలిగే ఫలము అంటే ఫలాలు, ద ఫ్రూట్స్. 9 కృపావరాలు ఉన్నాయి. గిఫ్ట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ ఫ్రూట్ ఫ్రమ్ ఇన్సైడ్. వరాలు అయితే బయట నుంచి వస్తున్నాయని చెప్పాను. ఫలము, చెట్టుకు ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు లోపల నుంచి మెల్లమెల్లగా రోజు కొంచెం తయారవుతుంది. డైలీ సంథింగ్ అది పూతకొచ్చి కాతగాసి ఫలముగా మారిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఫ్రూట్. ఎందుకంటే అది చెట్టు లోపల నుంచి వస్తుంది. అయితే ఈ ఆత్మ వరాలన్నీ కూడా మరి బయట నుంచి వస్తే ఆత్మ ఫలం మాత్రం మన లోపల నుంచి బయటికి రావాలి. గలతీ పత్రిక 5:22, గలషియన్స్ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, గుడ్నెస్, ఫెయిత్. మీక్నెస్, టెంపరెన్స్. ఇవి 9 కృపావరాలు ఉన్నాయి. దెర్ ఆర్ 9 కృపావరాలు, 9 ఆత్మఫలాలు. 9 కృపావరాలు చూస్తే 9 ఆత్మఫలాలు చూసినప్పుడు వరాలు బయట నుంచి దేవుడిచ్చేవి, ఫలం మాత్రం మనలో నుంచి బయటికి రావాలి. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటుందో వారి లోపల నుంచి ఫలం వస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ మూలముగా ఆత్మ ఫలం బయటికి వస్తుంది. బికాస్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ద ఫ్రూట్ ఈస్ కమింగ్ అవుట్. ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఈస్ లవ్, డివైన్ లవ్. ఆత్మ ఫలము ప్రేమ, మొట్టమొదటిది అదే.
అన్నిటికంటే గొప్పది ప్రేమ, అన్నిటికంటే ఉన్నతమైనది ప్రేమ. ద్వేషం లోకంలో చాలా ఉంది. నువ్వు ద్వేషించాలనుకుంటే కొత్తగా ద్వేషించేది ఏమీ లేదు. లోకమంతా ద్వేషంతో నిండిపోయింది. ఒకరి మీద ఒకరికి ద్వేషం. ఒకే కుటుంబంలో ఒకరికి పడదు. ఒకే సంఘంలో ఒకరికి పడదు. ఒకే సమాజంలో ఒకరికి పడదు. ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉంటుంది. కానీ ప్రేమ లోకంలో లేదు. ప్రేమ ఆయన శరీరంలో, ఆయన వధువులో ఉంటుంది. ఎందుకంటే ఆయన వధువు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ద బ్రైడ్ యు మస్ట్ హ్యావ్ ద లవ్. నువ్వు వధువు అని చెప్పడానికి నీ మొట్టమొదటి సూచన ఎవిడెన్స్. ద ఎవిడెన్స్ ఆఫ్ హోలీ గోస్ట్ ఈజ్ లవ్. ద ఎవిడెన్స్ ఆఫ్ హోలీ గోస్ట్ ఈజ్ ద ఫ్రూట్. ఆత్మ యొక్క రుజువు ఆత్మ ఫలము. జ్ఞానము, వాక్యం, విస్తారమైన వాక్యం ఉండొచ్చు మన లోపల. మర్మమంతా ఎరిగిన వారమై ఉండొచ్చు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్పాడు. ప్రేమ అధ్యాయం, ద చాప్టర్ ఆఫ్ లవ్, డివైన్ లవ్. అది ఈరోజు సంఘానికి కావాలి. ప్రవక్త అంటాడు, సంఘంలో లేదా క్రైస్తవుల్లో సహోదర ప్రేమ ఉన్నది కానీ డివైన్ లవ్ లేదు, అగాపే ప్రేమ లేదన్నాడు. అగాపే ప్రేమ సంఘంలో కొరతగా ఉంది. డివైన్ లవ్, దైవిక ప్రేమ. దేవుడు మనల్ని ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడో మనం మనుషులు కూడా అదే ప్రేమతో ప్రేమించాలి అన్నాడు. ఆ విధంగా దేవుని కృప కావాలి. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ బై హోలీ గోస్ట్ దెన్ యూ విల్ హ్యావ్ దట్. పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే తప్ప అది మనం పొందలేము. ఆత్మ యొక్క ఆ ప్రారంభ స్థితి, మొదటి గిఫ్టే ప్రేమ. ప్రేమతో నింపబడితే మనం అన్నిటితో నింపబడతాం. డివైన్ లవ్. ప్రేమ ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రేమ 1 కొరింథీ 13వ అధ్యాయం మనకు తెలుసు. 1 Corinthians 13 చాప్టర్. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అమర్యాదగా నడవదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. నీకు ప్రేమ ఉంది అని నువ్వు చెప్పలేవు ఇవన్నీ సరిగా లేకపోతే. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమున యందును. ప్రేమ లేదు అని అంటే గనగనలాడు తాళము. నువ్వు కంచు లాంటి మ్రోగుతున్న కంచువే తప్ప నీలో ఏదీ లేదు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఈ చాప్టర్ అంతా చదవాలనుకుంటున్నాను నేను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. చూసారా? అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాళును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. చూసారా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమ మాత్రమే. సో ఆత్మ వరము, ఆత్మ ఫలము. ఆత్మ వరాలు ఒకవైపు సంఘ అభివృద్ధికి పనికొస్తాయి. అయితే ఆత్మ ఫలము నిన్ను వధువుగా సిద్ధపరుస్తుంది. బ్రైడ్ మస్ట్ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ప్రభు అంటున్నాడు, నిజమైన ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష చెట్టు ఆయన, ద్రాక్ష తీగలు మనం. తీగలు ఫలిస్తాయి. యేసుక్రీస్తు యొక్క ప్రేమ తీగలో కనబడుతుంది. ఎస్, ఈజ్ ద వైన్, వీఆర్ ద బ్రాంచెస్. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, John 15:4. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరిని యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఏంటి నిలిచి ఉండడం అంటే ఏంటి? యేసుక్రీస్తును నమ్మడమే కాదు, ఆయన పరిశుద్ధాత్మను పొందుట, రిసీవింగ్ ద బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందుట, దట్ ఈస్ లివింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు మనలో నివసించడం, మనం ఆయనలో నివసించడం. బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్, ఒకరిలో ఒకరు ఉండడం. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అందుకే ఆయన అంటున్నాడు 5వ వచనంలో, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనలో ఉంటే మనం ఫలిస్తాం.
కాబట్టి ప్రియులరా, ఈరోజు మనకు కావాల్సింది అదే, దేవుని కొరకు ఫలము ఫలించుడి. రోమపత్రిక 7:4 దేవుని కొరకు ఫలము ఫలించాలి, మన కొరకు కాదు. యు మస్ట్ బేర్ ఫ్రూట్ ఫర్ క్రైస్ట్, ఫర్ గాడ్. దేవుని కొరకు మనం ఈ ఫలాలు ఫలించవలసిన వారమై ఉన్నాం. చోజన్ టు బేర్ ఫ్రూట్. మీరు ఫలించుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. జాన్ 15:14, యోహాను 15:14 ప్రకారం మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అన్నాడు. నిజమే, మనం బహుగా ఫలించడం వలన దేవుని కొరకు నువ్వు ఫలించాలి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ఫలిస్తుండొచ్చు, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు, అది ఎప్పటికైనా ప్రమాదమే. నీవు దేవుని కొరకు ఫలించాలి. యు మస్ట్ బేర్ ఫ్రూట్ ఫర్ క్రైస్ట్. దేవుని రాజ్యం కొరకు నువ్వు ఫలించవలసిన అవసరం ఉంది. దానికి కావాల్సింది ఏంటంటే ఆత్మ వరాలు కావాలి, ఆత్మ ఫలము కావాలి. ఆత్మ ఫలాలు 9 కృపావరాలు ఉన్నాయి, 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఈ ఆత్మ ఫలాలు మనలో నుంచి పుట్టుకొని రావాలి. ప్రేమ లోపల నుంచి తయారవ్వాలి, రోజుత తయారు కావాలి. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, ఆశా నిగ్రహం. ఏది చూసినా అది నాకు కావాలి, ఇది నాకు ఇస్తావా, ఇది నాకు కావాలి అని అడుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏది కనబడ్డా అది నాకు కావాలనిపిస్తుంది. నో, దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ క్యారెక్టర్. ఆత్మ యొక్క గుణలక్షణం ఇతరులది ఏది ఆశించకుండా ఉండడం. నెవర్ డిజైర్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. ఎవరి నుండి నువ్వు ఆశించడానికి వీల్లేదు. ఎవరు నీకు వీళ్ళు ఇది చేయలేదు, వాళ్ళు అది చేయలేదు, నాకు ఎవరేం చేశారు, నాకు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, అదంతా సాతాను యొక్క గుణలక్షణాలు. దేవుడు నీకేం కావాలను దేవుడిని అడగాల. డోంట్ ఆస్క్ పీపుల్, జస్ట్ ఆస్క్ గాడ్. హీ విల్ గివ్ ఎవ్రీథింగ్. దేవుడిని అడిగితే అన్నీ ఇస్తాడు ఆయన. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తానన్నాడు. నువ్వు అడగాల్సింది ఒకరిని, అడుగుతున్నది ఒకరిని. ప్రతి చిన్న వస్తువు కూడా ఇది నాకు కావాలని అడుగుతావు. నాకు ఇస్తావా, నేను తీసుకోవచ్చా, నాకు ఇవ్వవా, నేను తీసుకుంటాను. ఇది కొంతమంది అడగకుండానే తీసుకొని పోతే వాళ్ళు ఉంటారు. చూడండి, మీరు ఏది కావాలన్నా హృదయంలో ఆశపడితే చాలు, దేవుడు ఇస్తాడు. దట్ ఈస్ ట్రూ. అనుభవంతో చెబుతున్నాను. మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు ఆయన. మీరు అడగండి, దేవుణ్ణి అడగండి, మనుషుల్ని అడగండి. డోంట్ ఆస్క్ పీపుల్, ఆస్క్ గాడ్. అన్ని అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. మత్తయి సువార్త 7:7 అంటాడు, అడుగుడు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. మీరు అడగండి, దేవుడు ఇస్తాడు. ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. మనం అడగక చెడిపోతున్నాం, అడగక పొందలేకపోతున్నాం. అడిగితే మాత్రం ఆయన మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. హీ విల్ గివ్ అస్. తప్పకుండా ఇస్తాడు. ఇవాళ కాకపోతే రేపిస్తాడు. అది కూడా దేవుని మహిమ కొరకు అడగాలి, మీ అవసరం కొరకు అడగొద్దు. ఏది అడిగినా దేవుని మహిమ కొరకు. వాట్ ఎవర్ యు ఆస్క్, ఇట్ మస్ట్ బి ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రభువా, నీ మహిమ కొరకు, నీ చిత్తమైతే ఇది అనుగ్రహించమని అడగాలి. లేదా నాకు ఇది కావాలి అని అడగొద్దు, ఎప్పుడూ అడగొద్దు. అది రాదు. ఒకవేళ వచ్చినా దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. నాకు ఇది కావాలి అని అడగొద్దు. ఒకవేళ మీకు అది కావాలని అడిగితే ఆయన చిత్తం నెరవేర్చేవారై ఉండాలి. అప్పుడు అవి మీకు అనుగ్రహించబడతాయి. ఆయన నీతిని, రాజ్యాన్ని మొదటి వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది ఆత్మ ఫలము. అంటే మనలో అది తయారవ్వాలి. మత్తయి సువార్త 7:15 నుండి చూస్తే, మాథ్యూ 7:15, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా? నో. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. Therefore, by their fruits you shall know them. Yes, by their fruit you shall know them. నీవు వారి ఫలము వలన, వారి గుణలక్షణాలు, వారి లక్షణాలను బట్టి నువ్వు వారు ఏందో తెలుసుకోగలుగుతావు. వాళ్ళు వధువా కాదా, వారు దేవుని పిల్లలా కాదా, వారిలో దేవుని ఆత్మ ఉన్నదా లేదా మనం తెలుసుకోగలం. వారి మాటను బట్టి, వారి క్రియలను బట్టి, వారి ఫలమును బట్టి. చూసారా, మన క్రియలు మనం ఏమై ఉన్నాయో అవి చెబుతాయి. మన మాటలు చెబుతాయి మనం ఏమై ఉన్నామో. అవర్ వర్డ్స్ స్పీక్స్, అవర్ డీడ్స్ స్పీక్స్ మోర్ దాన్ అవర్ వర్డ్స్.
మన క్రియలు మాట్లాడతాయి. అలాగే మత్తయి 12:33-35 అంటున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. మాథ్యూ 12:33. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డది అని ఎంచుడి. చెట్టు దాని ఫలం వలన తెలియబడును. చెట్టు దాని ఫలము వలన తెలియబడును. నీ క్రియలే చెబుతున్నాయి నువ్వేమై ఉన్నావో. చెట్టు దాని ఫలము వలన తెలియబడును. ఫలం, నీవు ఫలించే నీ గుణలక్షణాలు, నీ క్రియలే చెప్తున్నాయి, నీ మాటలే చెబుతున్నాయి. నువ్వు ఏ చెట్టు? ముళ్ళ చెట్టా, పండ్ల చెట్టా? ముళ్ళ చెట్టుకు పళ్ళు రావు, పండ్ల చెట్టుకు ముళ్ళు రావు. ముళ్ళ చెట్టు పండ్ల చెట్టు వేరే. ముళ్ళ చెట్టు ఎందుకు పనికిరాదు? కాల్చివేయబడడానికి. కానీ పండ్ల చెట్టు అది తినడానికి పనికి వస్తుంది. ఎస్, యు మస్ట్ బేర్ ఫ్రూట్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు మనం ఫలించవలసిన వారమై ఉన్నాం. మనం ఫలము నిలిచి ఉండవలసి ఉంది. మనం బహుగా ఫలించాల్సింది. దేవుని కొరకు ఫలించాలి, దేవుని రాజ్యం కొరకు ఫలించాలి. భూమి మీద కొద్ది రోజుల కొరకే ఎంతో ప్రయాసపడుతున్నాం. మరి శాశ్వత రాజ్యం కొరకు ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత ప్రయాసపడాలి, అది మనం గమనించాలి. దేవుడు మనకు ఆ రక్షణ పొందిన వారికి అది ఇస్తున్నాడు. అది లూకా సువార్త 13:9 అంటాడు, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలింపని ప్రతి చెట్టు నరకబడును అన్నాడు. చూసారా? ఫలించకపోయినా ప్రమాదమే, తప్పుగా ఫలించినా ప్రమాదమే. చూసారా? సరిగ్గా ఫలించమంటున్నాడు. ఫలించుడి, ఫలించకపోతే నరికి వేయబడును అన్నాడు. ఫలించకపోతే ప్రమాదం ఉంది. యు మస్ట్ బేర్ ఫ్రూట్ ఫర్ క్రైస్ట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్. సంఘ అభివృద్ధి కొరకు నీ వంతు పని ఏం చేస్తున్నావో నువ్వు ఆలోచించాలి. నీ వంతు, నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎంతవరకు నీ వల్ల సంఘం అభివృద్ధి చెందుతుంది? ప్రార్థన ద్వారానా, ఆర్థిక సహాయం ద్వారానా, లేదా పరిచర్య ద్వారానా, లేదా సువార్త పరిచర్య ద్వారానా, అద్భుతాలు సూచక్రియలు చేసి సువార్త ప్రకటించి అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించడం ద్వారానా, లేదా పరిచర్యలో ఏదో ఒక రకం వాడబడటం ద్వారానా? సంథింగ్ మస్ట్ బి దేర్. ఏదో ఒకటి నీ ద్వారా జరగాలి. నువ్వు మౌనంగా ఉండడానికి వీలేదు. నువ్వు ఊరికే ఒక రాయి వల్ల ఉండడానికి వీలేదు. మనం రాళ్ళం కాదు, సజీవమైన రాళ్ళం. ప్రభు రాజ్యం కొరకు పనికొచ్చే వాళ్ళం. దేవుని పనిని మన పనిగా భారంగా ఆ భారాన్ని భుజాల మీద వేసుకొని మోసేవారం మనమంతా. దేవుని పని అంటే మన పనే. ఇది నా పని కాదు, ఈ మందిర పరిచర్య నా పని కాదు, ఈ యొక్క మందిరం క్లీన్ చేయడం నా పని కాదు, లేదా ఎవరో చెబితేనే చేస్తానని అనుకోవడం, ఎవరో నేను ఇన్వైట్ చేస్తేనే ఆ పని చేస్తానని నువ్వు తలంచుకోవడం, దానివల్ల నీకు ప్రయోజనమే లేదు, నీకు రివార్డ్స్ రావు. నీ అంతటా నీవు స్వచ్ఛందంగా సేవ చేయాలి, ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. పరిచర్య కానీ ఏదైనా సరే, వాటెవర్ యు డు, దేవుడు చూస్తున్నాడన్న ఆ ఆలోచనతో పనిచేయాలి. ప్రభు కొరకే పని చేయాలి. ప్రభు చూస్తున్నాడు కనుక ఈ పని నేను చేయాలి. ఇది దేవుని పని, దేవుని మందిరం, దేవుని రాజ్యం కొరకు చేస్తున్న పని, అంతే. సువార్త పనైనా, సువార్తలో సహకారం అయినా, ఏ రకంగా చేసినా కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియదు అన్నాడు. కొంతమంది కానుకలు ఇస్తారు, పేరు రాస్తారు, కనీసం ఒక చిన్న గుర్తైనా పెడతారు, ఇది ఫలానా వాళ్ళు ఇచ్చినట్టు తెలియాలని. అవసరం లేదు. దేవుని చేతికి ఇచ్చినప్పుడు దేవునికి తెలిస్తే చాలు. చాలా సంఘాలు నీ పేరు రాయలేదు, నీ ఫోన్ నెంబర్ లేదు అని అడుగుతారు. పేరు, ఫోన్ నెంబరు అవన్నీ మనుషులు ఎవరెవరు ఇస్తున్నారో ఎవరు ఇవ్వడం లేదో తెలుసుకోవడానికి. దానివల్ల మీకు వారి మీద అభిమానం పోతుంది. ఒకవేళ ఇవ్వకపోతే అది మీకు మంచిది కాదు, సేవకులకు మంచిది కాదు, ఇచ్చేవాళ్లకు మంచిది కాదు, తీసుకునే వాళ్ళకు కూడా మంచిది కాదు. యు డోంట్ రైట్ యువర్ నేమ్, యు జస్ట్ గివ్ ఇట్ టు ద లార్డ్. దేవునికి మాత్రమే ఇవ్వడం నేర్చుకోండి. పేరు రాయకండి, అడ్రస్ రాయకండి, ఫోన్ నెంబర్ రాయకండి. ప్రేయర్ రిక్వెస్ట్ దాని మీద కాదు రాయాల్సింది. స్పెషల్గా ఒక రిక్వెస్ట్ పేపర్ పెట్టి అందులో కానుక పెట్టెలో వేయండి, లేదా డైరెక్ట్ చేతికి ఇవ్వండి. ఏదో ఒక పద్ధతిలో ఇవ్వండి. దాని మీద కానుకలు ఇచ్చి దాని మీద ప్రేయర్ రిక్వెస్ట్ రాస్తారు. చాలామందిని గమనించాను. థ్యాంక్ గాడ్ మన దగ్గర అలాంటి వారు లేరు, కానీ అనేక స్థలాల్లో మనం చూస్తాం. దట్ ఈస్ నాట్ ద వే. దేవునికి తెలియాలి అంతే. నువ్వు చేసే పని ఏం చేసినా ప్రభుకు తెలియాలి. నువ్వేం చేస్తున్నావు కూడా ప్రభుకు తెలియాలి. హీ నోస్ వెరీ వెల్. ఆయనకు అన్నీ తెలుసు కనుక, ప్రభా ఇదిగో ఇది నీ మహిమ కొరకు నేను వాడుతున్నాను, నన్ను వాడుకో, నా శరీరాన్ని వాడుకో, నా కుటుంబాన్ని వాడుకో, నా పిల్లల్ని వాడుకోమని దేవుని అడుగు. యు ఆస్క్ ద లార్డ్. నువ్వు అడిగితే ఆయన వాడుకుంటాడు, అడగకపోతే ఆయన వాడుకోడు.
నీకు ఇష్టం ఉంటేనే వాడుకుంటాడు. బలవంతాన తీసుకొచ్చి నిన్ను సేవలో వాడుకోడు. నీకు ఇష్టం లేకపోతే ఎప్పుడూ నిన్ను వాడుకోడు ఆయన. ఇష్టపడితే బహుమానం ఉన్నది, జీతం ఉన్నది. పౌలు అంటాడు, ఉచితముగా సువార్త ప్రకటించుటే నాకున్న జీతము. నేను ఇష్టపడి చేసిన ఎడల దానికి జీతము కలుగును. చూసారా, గాడ్ గివ్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలము అనగా క్రియలు ప్లస్ విశ్వాసం. ఫెయిత్ ప్లస్ డీడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్. బాగా గమనించండి, ఫలం ఎప్పుడు ఎలా వస్తుంది? విశ్వాసము మరియు క్రియలు రెండు కలిసినప్పుడు మీ ఫలం బయటికి వస్తుంది. నీకు బలమైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి, అది కూడా పర్ఫెక్ట్ ఫెయిత్. పరిపూర్ణ విశ్వాసము మనకు అద్భుతాలు చేస్తుంది. పరిపూర్ణమైన విశ్వాసము మన ఫలాన్ని బయటికి తీస్తుంది. అదే మన ఫలం. ఫెయిత్ ప్లస్ డీడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్. ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిత్ ప్లస్ డీడ్స్, ఫెయిత్ ప్లస్ వర్క్స్. క్రియలు, విశ్వాసము క్రియలు, దేవునికి మహిమ తెచ్చే క్రియలు, దేవుని రాజ్యం కొరకు పనిచేసే క్రియలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఫ్రూట్స్ అనేవి ఆత్మఫలాలు. ఆత్మలో నుంచి వచ్చి, ఆత్మ ఉంటే ఆత్మలో నుంచి వస్తాయి. ఆత్మ లేనప్పుడు ఆత్మఫలం ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ దెర్ ఇస్ హోలీ గోస్ట్ దెర్ ఇస్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ ఉన్న చోట ఆత్మ వరాలు ఉంటాయి, ఆత్మ ఫలాలు ఉంటాయి. అవి ఆపరేట్ చేయబడతాయి వరాలు. అదే ఆత్మ ఫలం అయితే తప్పకుండా అది లోపల నుంచి పుట్టుకొస్తుంది. చెట్టుకు ఒక పండు ఫలించినట్టుగా మనలో నుంచి మనలో నుంచి ఆత్మ ఫలము బయటికి రావాలి. ఫ్రూట్ 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 ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ నీ లోపల ఉన్నది అనడానికి ఒక గుర్తు ఏంటో తెలుసా? ఫ్రూట్, ఆత్మఫలం. అన్నిటికంటే ముఖ్యమైన మొదటి ఫలం ప్రేమ. ప్రేమ అనే ఆ ఎవిడెన్స్ కావాలి. ప్రవక్త అంటున్నాడు, ఎవిడెన్స్ ఈజ్ ద లవ్, ఎవిడెన్స్ ఈజ్ ద ఫ్రూట్. ఫలమే మన ఎవిడెన్స్. దేవుని చిత్తము చేయుట అనేది ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మాథ్యూ 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకం పోడు. మరి ఎవరు పోతారు? ఎవరు పరలోకం వెళ్తారు? ప్రభు చిత్తం నెరవేర్చేవారు. ఆ చిత్తం వధువులో నెరవేరుతుంది. వధువు వర్తమానం విన్నప్పుడు దాని ప్రకారం జీవించినప్పుడు అది నెరవేరుతుంది. బ్రైడ్ మెసేజ్. ఎస్, హల్లెలూయా. అంత్యకాలంలో ఈ ఫాల్స్ అనాయింటెడ్ వన్స్ ఎక్కువగా వస్తారన్నాడు ప్రవక్త. అంటున్నాడు, ఈ యొక్క అభిషేకం అనేది వరాలు చాలామందికి ఉంటాయి. మత్తయి సువార్త 24:24లో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చడానికి ఈ యొక్క వరము కలిగిన వారు, ఫాల్స్ అనాయింటింగ్ ఉన్న సేవకులు తెర మీదకి వస్తారు. అంత్య దినాలు ఎక్కువ మంది వస్తారన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఫాల్స్ అనాయింటింగ్తో ధన సంపాదనే వాళ్ళ ముఖ్య టార్గెట్. వాళ్ళకి వరం ఉన్నది, కానీ వారు పరిగెత్తేది మాత్రం ధనం వెంబడి, పేరు ప్రఖ్యాతుల వెంబడి, గొప్పతనం కావాలి, ఆర్భాటం కావాలి. అది దేవుని చిత్తం కాదండి. ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఫాల్స్ అనాయింటింగ్, కల్పనా వాక్యములు. 2 Peter 2nd chapter 1-3 verses 1-3 3 వచనాలు. 2 పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు అంటున్నాడు, కల్పనా వాక్యములు బోధించి, కల్పనా వాక్యములు చెప్పుచు. వాక్యాలు కూడా కల్పనా వాక్యాలు, వాళ్ళ సొంత వాక్యాలు. తర్వాత 2 తిమోతి 4:3-4 వరకు. 2 తిమోతి 4th chapter 3-4 verses. కల్పన కథలు చెప్పే కాలం వస్తుందన్నాడు. కల్పనా వాక్యములు, కల్పనా కథలు. చూసారా, మరి దేవుడు బోధించనివి. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యేషయా చెప్పినది సరియే, ప్రవచించినది సరియే. సత్యం కాదు అసత్యం, వాక్యము కాదు మానవ వాక్యం, మానవ కల్పితం. మ్యాన్ మేడ్ డాక్ట్రిన్స్. థియాలజీ ఈజ్ మ్యాన్ మేడ్ డాక్ట్రిన్. థియాలజీ కాలేజీలు అన్నీ మ్యాన్ మేడే. రెవల్యూషన్ లేదు, అందులో ప్రత్యక్షత లేదు, ఎత్తబడే విశ్వాసం లేదు. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, దానివల్ల ప్రయోజనం ఏముండదు, దానివల్ల ఎత్తబడేది ఉండదు. యు కమ్ ఇన్ టు ద రెవల్యూషన్, కమ్ టు ద ట్రూత్. సత్యము లోపలికి రావాలి, సత్యము నమ్మాలి, సత్యము అనుసరించాలి. యేసుక్రీస్తునందు మరి బాప్తిస్మము, యేసుక్రీస్తు నామములో రక్షణ, ఈ నామములో బాప్తిస్మం పొందాలి.
దేవుడు ఒక్కడని నమ్మి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది వర్తమానము నమ్మి వర్తమానికుని నమ్మి వర్తమానంలో కొనసాగాలి. ఆత్మ ఫలాలు కనబడాలి. అది కూడా అప్పటికి కూడా వర్తమానంలో కొనసాగినప్పటికీ దేర్ మస్ట్ బి ద ఎవిడెన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్ విచ్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఎవిడెన్స్ ఆఫ్ హోలీ గోస్ట్, ఆత్మ యొక్క గుర్తు, ఆ రుజువులు ఫలమే, వరము కూడా కాదు. వరాలు ఎన్నైనా ఉండొచ్చు, దేవుడు ఇస్తాడు. అయితే ఫలమే ఎవిడెన్స్, పరిశుద్ధాత్మను పొందామనడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు మోషేకు 2 వరాలు ఇచ్చాడు. 2 signs, ఎక్సోడస్ 4:1-8. మరి 8వ వచనంలో అంటాడు, మొదటిది నమ్మకపోతే 2వ వరాన్ని బట్టి 2వ సూచనను బట్టి వాళ్ళు నమ్ముతారన్నాడు. కాబట్టి 2 signs, 2 వరాలు ఇచ్చి మోషేను సేవకు పంపాడు. అపొస్తలులు కూడా వారికి వరములిచ్చి పంపించినట్టుగా రాయబడింది. అపొస్తలులందరికీ దేవుడు వరమిచ్చి పంపించాడు. He gave the gifts to heal the sick, రోగులను స్వస్థపరచడం, చనిపోయిన వారిని లేపుటకు వారి వరాలు ఇచ్చాడు. అలాగే విలియం బ్రెనమ్ గారికి 2 కృపా వరాలు ఇవ్వబడ్డాయి. ఒకటి స్వస్థతలు, రెండవది హృదయ రహస్యాలు బయలుపరిచే వరం. మోషే వలె నీకును 2 కృపా వరాలు ఇవ్వబడ్డాయని చెప్పాడు. మోషే వలె, as Moses was given 2 signs, you are also given 2 signs. మోషేతో పోల్చాడు మన ప్రవక్తను. అంటే మోషే గొప్ప ప్రవక్త, ఈరోజు విలియం బ్రెనహం ఒక గొప్ప ప్రవక్త. A great prophet is with us today. The message of the prophet. గొప్ప వర్తమానం దేవుడు మనకిచ్చాడు. మోషేతో పోల్చాడు ఆయనను. మోషే మహా గొప్ప ప్రవక్త. అయితే కొత్త నిబంధనలో ఎంతోమంది సేవకులు ఉన్నప్పటికీ ఈ అంత్యకాలం 7వ సంఘకాలపు దూతను మోషేతో పోల్చాడు దేవుడు. అది మనం ప్రవక్త చెప్పినప్పుడు, ఆయన జీవిత చరిత్ర చూస్తున్నప్పుడు, ఆయన బోధలో ఇవన్నీ మనకు బయటికి వస్తున్నాయి. He never glorified himself. He glorified Jesus Christ. వధువుకి ఎక్కువ స్థానం ఇచ్చి యేసుక్రీస్తుకు తక్కువ స్థానం ఇచ్చే సేవకులు ఈరోజు ఎక్కువ మంది కనబడుతున్నారు. వధువుకు స్థానం ఇవ్వబడింది నిజమే, కానీ యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. ఆయన నామము అనేక సార్లు ఉచ్చరించబడాలి. ఆయన పేరు పైకి రావాలి. ఆయన నామానికి మహిమ రావాలి. ఈజ్ గాడ్, ఈజ్ సేవియర్, ఈజ్ ద బ్రైడ్ గ్రూమ్. పెళ్లి కుమారుడు ఆయన. ఆయనకే ప్రధాన స్థానం ఉంది. వధువుకు స్థానం ఉంది. వధువుకు కృప ఇవ్వబడింది. కానీ మహిమ మాత్రము యేసుక్రీస్తుదే. ఆయనకే మహిమ చెందాలి. వధువు కృప పొందాల్సిందే తప్ప మహిమ పొందడానికి వీల్లేదు. మహిమంతా దేవునికి వెళ్ళిపోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం ఈరోజు ప్రభు కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం. అపొస్తలులు మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో వారి కృపావరాలు పొంది స్వస్థతలు పొంది అద్భుతాలు చేయడానికి ప్రభు వారిని పంపాడు. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పేతురు కృపావరం కలిగి ఉన్న, నీడబడితే స్వస్థత. పౌలు శరీరము తాకితే స్వస్థత. విలియం బ్రెనమ్ గారి జీవితంలో ఆయన కేవలం ఒక చిన్న ప్రార్థన చేస్తే కొన్ని వేలు లక్షల మంది స్వస్థత పొందారు. వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు సూచక్రియలు జరిగాయి. దేవుడు ఆయనను వాడుకున్నాడు. మనం ఆ గొప్ప ప్రవక్త వర్తమానం కింద ఉన్నాం. అందుకే మనం ఈరోజు వధువుగా సిద్ధపడడానికి ఆత్మ వరాలు కావాలి, ఆత్మ ఫలాలు కావాలి. అందుకే ఆ ఆత్మ ఫలాల మీద దృష్టి పెట్టండి, ఆత్మ వరాల మీద దృష్టి పెట్టండి. గాడ్ విల్ యూస్ యూ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మనము ఈ ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలను గురించినటువంటి అవగాహన మనకు చాలా తేటగా అవసరం. వి నీడ్ దట్. సంఘ అభివృద్ధి కొరకు మనకు అది కావాలి. కాబట్టి ఇవి దేవుడు మీకు అనుగ్రహించును గాక. మనందరికీ ఆయన ఈ కృపావరాలు లేదా ఆత్మ ఫలాలను కూడా అనుగ్రహించి మనలో నుండి అవి పుట్టించి మనల్ని వాడుకోరను కాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు, ఇవి 2 కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనికి వస్తున్నాయి అన్నావు కనుక అవి అభివృద్ధి చెందుటకు మా సంఘములో అధికముగా దయచేయండి. ఈ నీ యొక్క శరీరము విశ్వవ్యాప్తంగా వ్యాపించిన క్రైస్తవులందరికీ కూడా ప్రభువా ఈ ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు అనుగ్రహించి వారిని మీరు వాడుకొని మహిమ పొందుమని, వధువుగా సిద్ధపరచమని నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రే ఫర్ మీ, ఐ విల్ ప్రే ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.